శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అనగనగనగా అని అమ్మమ్మలు చెప్తుంటారే, అటువంటిదే ఒక మంచి కథ. పూర్వం ఒక గొప్పగా చదువుకొని ధనాన్ని ఆర్జించిన వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎంత గొప్పగా ఉండేవాడు అంటే, ఇంట్లో సైతం సూటు బూటు, తలకి ఒక టోపీ, అంటే టిప్ టాప్ అంటారు కదా, అట్లా రెడీ అయి తిరుగుతూ ఉండేవాడు. సంతోషం వచ్చినా కోపం వచ్చినా నౌకర్ల మీద కానివ్వండి, అతని పెంపుడు పక్షులు కానివ్వండి, ఏమన్నా వాటితో మాట్లాడాలన్నా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడుట. అంటే అంత గొప్పగా ఉండే ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. అతనికి సుస్థి చేసింది. ఎవరికి? అతని కొడుకుకి. అయితే ఇతను ఎంతమంది వైద్యులకో చూపిస్తాడు, ఎన్నో ఔషధాలు తెప్పించి ఉపయోగిస్తాడు, కానీ ఆ పిల్లవాడికి ఆ సుస్థి తగ్గదు. చివరాఖరికి సూది మందు, అంటే ఇంజెక్షన్స్ అంటుంటాం కదా మనం, అవి కూడా చేయిస్తాడు. అయినా కూడా ప్రయోజనం ఉండదు. సరే, ఇట్లా మదన పడుతూ ఉంటాడు. అయ్యో, నా కొడుకు అంటే మా అబ్బాయికి బాగోలేదు, ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా కుదుట పడుతుంది, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనం సహజంగా ఏదన్నా కష్టకాలం వస్తే ముందు దైవాన్ని ఆశ్రయిస్తాం, అంతే కదా. ఏదో ఒక దారి చూపించు స్వామి, లేకపోతే ఏదన్నా కానీ అని మనం మన బాధని దైవం దగ్గర వ్యక్తపరుస్తాం. కానీ ఇతనికి దైవం అంటే అంత ఇది లేదు, అంటే శ్రద్ధ. మామూలుగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహానికి దండం పెట్టుకోవటం మానేసి, అది ఒక రాతి బొమ్మే కదా, దానికి అంత విశేషత ఎందుకు అనే ధోరణిలో ఉండే నాస్తికత్వ మనస్తత్వుడు అనమాట ఈయన. అంటే నాస్తికత్వంతో కూడుకున్న మనస్సు ఉన్న ఆయన. అయితే ఈయనకి సరే కొంతమంది స్నేహితులు, ఆత్మీయులు ఉంటారు కదా ఎవరికైనా, అట్లాంటి వాళ్ళు ఒక సలహా ఇస్తారు. ఇక్కడ మీ ఊర్లోనే ఒక చోట సాధువు ఉన్నారు కదా, ఆయన చాలా మహిమాన్వితమైన వ్యక్తి అని మేము విన్నాము, ఆయన ఏదో ఒక చిన్న దారి ఏదైనా చూపించే అవకాశం ఉంది, ఆయన్ని కలువు వెళ్ళి అని చెప్తారు. సరే, తనకి తోచకపోయినా ఏదో బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు తన మంచి కోరే కదా చెప్పేది అని ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు ఈయన. ఆ సాధువు ధ్యానంలో ఉండగా వెళ్ళి, స్వామి, ఇట్లా మా అబ్బాయికి కొన్ని రోజులుగా సుస్థి చేసింది, ఎంత వైద్యం చేయించినా కూడా సుగుణం కనిపించడం లేదు, మీరే ఏదన్నా ఒక మార్గం చూపించండి అని చెప్పి అడుగుతాడు. ఆ సాధువు చిన్నగా నవ్వి, నాయనా, నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అడుగుతాడు. సరే చెప్పండి అంటాడు. ఏమీ లేదు నాయన, కొన్ని పువ్వులు, సింధూరము, కొన్ని మిఠాయిలు, కొంత నెయ్యి తీసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ సింధూరాన్ని నీ కొడుకుకి, అంటే మీ అబ్బాయికి నుదుటిన పెట్టు, వెంటనే లేస్తాడు అని చెప్పి చెప్తాడు ఈయన. సరే, సాధువు చెప్పాడు. అంటే వయసులో పెద్ద ఆయన అనే ఒక గౌరవం ఉంది కదా, ఆయనలో ఒక భావన ఉన్నది. సరే, ఆయన చెప్పినట్లుగానే మరుసటి రోజు కాలకృత్యాది కార్యక్రమాలన్నీ తీర్చుకొని స్నానం చేసి శుచిగా చలువ వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు. ఈ సాధువు ఏ సంభారాలైతే చెప్పాడో, పూజా ద్రవ్యాలు అవన్నీ తీసుకుని దేవాలయానికి వెళ్తాడు. అక్కడ స్వామికి ఇస్తాడు. అక్కడ నుంచి కొంత సింధూరం తీసుకొచ్చి పిల్లవాడు నుదుటిని పెడతాడు. పిల్లవాడు లేవడు. సరే, మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్తారు. మీరు చెప్పినట్టే చేశాను, అయినా మా అబ్బాయికి ఆరోగ్యం కుదుట పడలేదు, అదేంటి స్వామి, మీరు చెప్పింది కూడా నాకు పరిష్కారం చూపించలేకపోయింది అని అంటాడు. అంటే ఆ సాధువు అంటాడు కదా, సరే నాయనా, నువ్వు గాబరా పడకు, నువ్వు నిన్న ఏ పూజా ద్రవ్యాలు అయితే తీసుకెళ్ళావో అవే ద్రవ్యాలు నాకు ఇవ్వు తీసుకొచ్చి, నేను వెళ్ళి పూజ చేసి స్వామి సింధూరం తీసుకొచ్చి పిల్లవాడికి పెడతాను అని చెప్పి చెప్తాడు.
సరే, ఆ పూజా ద్రవ్యాలన్నీ సాధువు దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాడు ఈ పెద్ద మనిషి. సరే, ఈయన ఆ పూజా ద్రవ్యాలన్నీ తీసుకెళ్ళి స్వామికి సమర్పించి కొంత సింధూరం తీసుకొచ్చి ఆ పిల్లవాడి నుదుటిన పెడతాడు. పెట్టిన మరుక్షణమే ఆ పిల్లవాడు నిద్ర నుంచి మేలుకున్న వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారో అట్లా మెలకు వచ్చేసి లేస్తాడు మంచం మీద నుంచి. పెద్ద మనిషి ఆశ్చర్యపోతాడు. ఆయన, ఇదేంటి, నిన్న నేను ఇదే సింధూరం కదా పెట్టాను, కానీ లేవలేదు, ఇవాళ ఈయన పెట్టంగానే లేచాడేంటి అని అదే అనుమానాన్ని ఆ సాధువు ముందు వ్యక్తపరుస్తాడు ఈయన. స్వామి, నిన్న మీరు చెప్పినట్లే చేశాను నేను, మరి నేను పెట్టిన సింధూరానికి లేవని మా అబ్బాయి మీరు సింధూరం పెట్టంగానే లేచాడేంటి కారణం అని అడుగుతాడు. అడిగితే సాధువు అంటాడు, నాయనా, నిన్న నువ్వు చేసింది ఒక క్రతువు, నేను చేసింది పూజ అని అంటాడు. విస్మయంగా చూస్తాడు. అదేంటి, క్రతువేంటి, పూజ ఏంటి, మీరు చెప్పిందేగా నేను చేశాను అన్నాడు. నేను చెప్పానని తీసుకెళ్ళి అక్కడ సమర్పించి నువ్వు సింధూరం తీసుకొచ్చి పెట్టావంతే, కానీ నేను సంకల్ప సిద్ధితో, అంటే ఆ సంకల్పం నేను తీసుకున్నది ఏదైతే ఉందో అది సిద్ధించాలన్న మనసు దృఢంగా చేసుకొని శ్రద్ధతో భక్తితో పూజ చేసి ఆ సింధూరాన్ని పెట్టాను కాబట్టి ఆ పిల్లవాడికి ఆ స్వస్థత చేకూరింది అని చెప్తాడు. ప్రియ భగవద్బంధువులారా, ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? వైద్యుడు ఎంత వైద్యం చేస్తున్నప్పటికీ కూడాను హాస్పిటల్లో మన బంధువులు కానీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా శుద్ధి చేసి వైద్యశాలలో ఉన్నారనుకోండి, ఆ వైద్యానికి మానవ బలానికి తోడు దైవ బలం కూడా కావాలని ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే వారి పేరు మీద ఇంట్లో దీపారం పెడతారు, ఆరాధన చేస్తారు. అవునా? మన కష్టం వచ్చినప్పుడే కదా దైవాన్ని ఆరాధించేది. వాస్తవంగా మాట్లాడుకుందాం, అంతే కదా. సంతోషంగా ఉన్నప్పుడు దైవం గుర్తుకు రాదు ఎవరికి, కష్టకాలంలో ఉన్నప్పుడే దైవం గుర్తుకు వస్తుంది. ఎందుకని అంటే మన సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యకే తగ్గ పరిష్కారం లభించాలని మనం ఎంత మేధోమదనం చేస్తున్నప్పటికీ కూడాను మనకి తోడు దైవ బలం కూడా ఉంటే ఇంకా ద్విగుణంగా ఉంటుందన్న సదుద్దేశంతో మనం దైవారాధన ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాం. అవునా? ప్రతి నిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కార్యాలయాలకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, విద్యాలయాలకు వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, ఏదన్నా పని ఉండి బయటికి వెళ్తున్నప్పుడు దైవానికి నమస్కారం చేసుకోకుండా ఎవరు గడప దాటి బయటికి వెళ్ళరు. ఎందుకని? ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారు భగవంతుడికి. కారణం ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని దండం పెట్టుకుంటారు? స్వామి, ఇవాళ నేను సూర్యోదయాన్ని లేచాను కదా, సూర్యాస్తమయం అయ్యి నా రోజు పూర్తి అయ్యేలోపు, అంటే ఈవేళ నేను చేసే పనులు కావచ్చు, నేను ఉండే స్థితి కావచ్చు, ఏదైనా కానీ సామరస్యంగా సౌమ్యంగా ఉండేలాగా చూడు స్వామి అని ఇంట్లో ఉండేవాళ్ళు దండం పెట్టుకుంటారు. మరి బయటికి వెళ్ళేవాళ్ళు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని, ఏ కార్యాచరణకి బయటికి వెళ్తున్నారో ఆ కార్యం సఫలీకృతం అవ్వాలని సదుద్దేశంతోనే కదా దైవానికి నమస్కారం చేసుకుని వెళ్తారు. అంతే కదా. అంటే ఏ మనిషి అయినా సరే బయటికి వెళ్ళేటప్పుడు చాలా భక్తితో శ్రద్ధగా దండం పెట్టుకునే వెళ్తారు. అంటే ఇంత చిన్నదానికే దండం పెట్టుకుని వెళ్తున్నారంటే మనం విశేషంగా ఏదైనా సంకల్పం చేసుకుంటే ఎంత శ్రద్ధాభక్తులతో మనం పూజ చేసుకుంటామో కదా. ఇక్కడ ఈయన కూడా అంతే చేశాడు. పిల్లవాడికి బాలేదని సాధువు చెప్పాడని ఏదో నామకార్థంగా ఒక మానవ చర్యగా వెళ్ళి ఇచ్చేసి వచ్చాడు గుడిలో అన్నీ. కానీ సాధువు ఏం చేశారు? మన సంకల్పం తీసుకుని ఆ పిల్లవాడికి సుగుణం అవ్వాలి స్వామి, తగ్గిపోవాలి, నీ దయ లేనిదే ఆ పిల్లవాడికి స్వస్థత చేకూరదయ్యా అని మనస వాచ కర్మన బుద్ధిని కూడాను ఏకీకృతం చేసి మనసులో సంకల్పం తీసుకుని ధ్యానంతో పూజ చేసి శ్రద్ధతో భక్తితో తీసుకొచ్చిన ఆ సింధూరం మాత్రమే ఆ పిల్లవాడి ఆరోగ్యాన్ని బాగు చేయగలిగింది కదా. ప్రియ భగవద్బంధువులారా, మనం చేసేది చిన్నదో పెద్దదో, స్వల్పందో గొప్పదో ఏదైనా కానీ మన శక్తికి తోడు దైవశక్తి కూడా కావాలనేదే ప్రతి ఒక్క మనిషి కూడాను ఆశించేది కదా. అటువంటి దైవం
మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీహరి.